గుంటూరు టాకీస్ సినిమాతో మెప్పించిన సిద్ధు జొన్నలగడ్డ ఆ తర్వాత వచ్చిన ప్రతి ఛాన్స్ ని కాదనకుండా చేస్తూ వచ్చాడు. కొన్ని సినిమాల్లో విలన్గా కూడా భయపెట్టాడు సిద్ధు. అలాంటి అతను హీరోగా మారి కృష్ణ అండ్ హిస్ లీలా సినిమా చేయగా ప్రేక్షకులు ఆదరించారు. ఆ తర్వాత డీజే టిల్లుగా దుమ్ముదులిపేశాడు. ఒక్కసారిగా సిద్ధు టాలెంట్ ఏంటో ఆడియన్స్ ని అర్థమయ్యింది. డీజే టిల్లు సూపర్ హిట్ అవ్వడంతో టిల్లు స్క్వేర్ అంటూ ఆ సినిమా సీక్వెల్ గా మరో బ్లాక్ బస్టర్ అందుకున్నాడు సిద్ధు. ఈ సినిమా అయితే చెప్పి మరీ సూపర్ హిట్ కొట్టాడు సిద్ధు. 2 హిట్ సినిమాల తర్వాత సిద్ధు నెక్స్ట్ సినిమా మీద చాలా హోప్స్ ఉంటాయి. అంతేకాదు 100 కోట్ల హీరో కాబట్టి బిజినెస్ లెక్కలు కూడా భారీగా ఉంటాయి. సిద్ధు జొన్నలగడ్డ త్వరలో జాక్ సినిమాతో రాబోతున్నాడు. ఈ సినిమాను బొమ్మరిల్లు భాస్కర్ డైరెక్ట్ చేయగా బేబీ విష్ణవి చైతన్య హీరోయిన్ గా నటించింది. జాక్ సినిమా టీజర్ ఇంప్రెస్ చేయగా సిద్ధు ఈ సినిమాతో మరోసారి తన మ్యాజిక్ చేయాలని చూస్తున్నాడు. అయితే ఆడియన్స్ కు టిల్లు రోల్లో బాగా ఎక్కేసిన సిద్ధు ఆ పాత్ర నుంచి బయటకు వచ్చి జాక్ గా మెప్పించాల్సి ఉంటుంది. ఇది కొద్దిగా టఫ్ టాస్కే అయినా జాక్ చూసిన ఆడియన్స్ టిల్లుని మర్చిపోతారు అన్న రేంజ్ లో కాన్ఫిడెన్స్ ఇస్తున్నాడు సిద్ధు జొన్నలగడ్డ. సిద్ధు జాక్ ఏప్రిల్ 10న వస్తుంది. ఈ సినిమా బిజినెస్ కూడా ఇప్పటివరకు సిద్ధు సినిమాల్లో హైయెస్ట్ అని తెలుస్తుంది. మరి సిద్ధు ఈ జాక్ తో పెట్టుకున్న టార్గెట్ రీచ్ అవుతాడా లేదా అన్నది చూడాలి. సిద్ధు మార్క్ ఎంటర్టైనర్ తో పాటు మంచి కథ ఉంటే మాత్రం జాక్ సూపర్ హిట్ కొట్టినట్టే లెక్క. ఈ సినిమాలో హీరోయిన్ వైష్ణవి చైతన్య కూడా తన పాత్ర చాలా బాగుంటుందని స్పెషల్ గా చెబుతుంది. బొమ్మరిల్లు భాస్కర్ సినిమాలో హీరోయిన్ పాత్రలు నిజంగానే కథను నడిపిస్తాయి. మరి ఈ జాక్ విషయంలో ఎలా ఉంటుందో చూడాలి. జాక్ తర్వాత నెక్స్ట్ తెలుసు కదా సినిమాతో రాబోతున్నాడు సిద్ధు. ఆ సినిమా కూడా తన మార్క్ మూవీగా సూపర్ ఫన్ ఎంటర్టైనర్ గా ఉండబోతుందని